హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్ ఛానల్. ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ మనం ఫుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ ఓపెన్ సైడ్ నుంచి ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 times అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. సన్నగా ఉండేవాళ్ళు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక 1 inch గ్యాప్ వదులుకోండి డాట్కి మధ్యలో. ఇప్పుడు ఈ 2 dots మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. మనకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేదా ఈ విధంగా 2 times అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది డాట్స్ని ఈ విధంగా వేసుకున్నట్లయితే. చూసారు కదండి షేప్ అనేది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఆ విధంగా వేసుకోవాలి అనుకున్నట్లయితే మనకి ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. మనం 3 చెప్పును కూడా తీసుకోవచ్చు షేప్ పట్టిని. మనకు 2 వెనక్కి తిప్పేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ మనకి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టిని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మీరు ఇన్విజిబుల్ షేప్ పట్టి వేస్తున్నట్లయితే సింగిల్ లైన్ మీద షేప్ పట్టిని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం 2 lines వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు, షేప్ జాయింట్ చేసేటప్పుడు. మన షేప్ పట్టి కుట్లు ఊడిపోకుండా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు సైడ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 parts కూడా మనకి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి. ఓపెన్ వేయక ముందు మనకి ఎక్కువ అయిపోతుంది కాబట్టి మిడిల్ డాట్ కొంచెం టైట్ చేసుకోండి. వెడల్పు అనేది మనకి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. లేదా షేప్ దగ్గర అయినా వెడల్పు వేసుకోవచ్చు. మనకు డాట్ దగ్గర పొడవు ఉంది కాబట్టి డాట్ దగ్గర కొంచెం వెడల్పు వేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మిడిల్ డాట్ దగ్గరకు వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద కూడా ఫోల్డింగ్ అనేది పైకి ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ డాట్ దగ్గర చూసుకోండి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని ముందు ఒక హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కూడా కింద కూడా ఫోల్డింగ్ అదే విధంగా చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఈక్వల్గా ఈ విధంగా అడ్డుగా తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. పైన ఈక్వల్గా కట్ చేసుకోండి. మనం క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది మెడపట్టి అనేది. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా ఒక ఫోల్డింగ్ అనేది మెడ చుట్టూరు ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి.
ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మనకు అసలు రాదు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి, మనకి నీట్గా వస్తుంది చేతికుట్లు వేసుకోవడానికి. మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. షేప్ అనేది చూసారు కదండి, నెక్ కానీ ఫ్రంట్ పార్ట్ షేప్స్ కానీ మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నేను బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ పైపింగ్ వేస్తాను, మీరు ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే నేను నెక్ పైపింగ్స్లో చాలా మోడల్స్ అయితే చేస్తున్నాను, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి, మనకి జాయింట్ చేసేటప్పుడు కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ మిషన్స్ కానీ ఇవన్నీ కూడా సిజర్స్ కానీ రేపటి నుంచి అయితే 4th నుంచి అయితే మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని. ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి లేదో చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్ సైడ్ కానీ ఏదైనా మనకి ఎక్కువ తక్కువ వస్తే మనకి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా. మన కటింగ్లో ప్రతిదీ కూడా పాయింట్ అనేది మీరు కరెక్ట్గా టిప్స్ అనేవి పాటించినట్లయితే మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు నేను హ్యాండ్స్కి అయితే స్టిచ్ చేస్తాను కింద. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని షోల్డర్ మిడిల్ నుంచి కటింగ్ అనేది ఎప్పుడు కూడా మిడిల్ పాయింట్కి చూసుకోవాలి. మిడిల్ నుంచి ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైతే ఎండ్ అవుతుందో హ్యాండ్ అనేది అక్కడి నుంచే స్టిచ్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి, అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేదా ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ తక్కువ లేదా మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ ఫోల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్ పాయింట్ అనేది చూసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి, అప్పుడే మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్స్ కానీ స్ట్రైట్గా వస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తానో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. రెండు ఈక్వల్గా జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు. ఇప్పుడు ఇంకొక వైపు కూడా హ్యాండ్స్ని మనం అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. మనకి డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి, కిచెన్ వేర్ కానీ. ఒకసారి కొత్తగా చూసినట్లయితే ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు రెండు ఈక్వల్గా ఉన్నాయి లేదో చూసుకోవాలి. మనం స్లోగా స్టిచ్ చేసుకోండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు. కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకోండి, అప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. ఒక సైడ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది లేకుండా కింద చూసుకొని స్టిచ్ చేసుకోవాలి కరెక్ట్గా. మనకి బోర్డ్ నెక్ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ లేదా మనకి కటోరీ బ్లౌజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే చాలామంది బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ అడుగుతున్నారు కదండి, ఒకసారి చూడండి సెకండ్ ఛానల్ కూడా. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. సారీస్తో మనకి లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, నెట్ బ్లౌజెస్ కానీ. ఇప్పుడు మనం హ్యాండ్
లూజ్ చూసుకోండి, ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా రైట్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకొని లోపలికి రాంగ్ సైడ్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి. కింద నడుము దగ్గర హ్యాండ్స్ దగ్గర కూడా ఈక్వల్గా ఉందో లేదో చూసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఒకసారి చూసుకోవాలి. మనకి మార్కింగ్లోనే మార్కింగ్ చేస్తాం, కటింగ్లోనే మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి లూజ్ అనేది ఈ విధంగా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో లూజ్ చూసుకోవాలి చంక భాగం దగ్గర. అలాగే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద కూడా మార్కింగ్ చేసుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోండి పైనుంచి చివరి వరకు కూడా. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మనకి చాలా ఈక్వల్గా వచ్చింది సైడ్ జాయింట్స్ అనేది. చాలామందికి సైడ్ జాయింట్స్ సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చినట్లయితే మీరు సైడ్ జాయింట్స్ చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే 4th డాటా కూడా వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ అయితే చంక భాగం దగ్గర వెడల్పు వేసుకోండి. ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి ఒక సైడ్ జాయింట్ చేసినప్పుడు. మనకు ఒకవేళ లావ్ అయినా సరే విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది సైడ్ జాయింట్స్ అనేది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మన బ్లౌజెస్ చూసినట్లయితే చాలామంది షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు, ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది కాబట్టి. ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి అదే లూజ్తో ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ రిలేటివ్స్ కానీ. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇది ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోండి. మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది లూజ్ అనేది. ఇంకా ఇప్పుడు పైనుంచి ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. చాలామంది మిషన్స్ అడుగుతున్నారు కదండి. మిషన్స్ అనేవి 1000, 2000లో అయితే తీసుకోకండి. మంచి ప్రైస్ పెట్టుకొని ఎక్కువగా స్టిచ్ చేయాలనుకున్నట్లయితే మంచి మిషన్స్ తీసుకోండి. మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి అమెజాన్లో. ఒకసారి 4th నుంచి అమెజాన్లో ఆఫర్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. సిజర్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు. మిషన్ ఐటమ్స్ సంబంధించిన ప్రతిదీ కూడా ఉన్నాయి. ఒకసారి ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి స్టిచ్ అయిన తర్వాత. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకోండి. మనకి మెజర్మెంట్ అంతా కరెక్ట్గా వచ్చింది కానీ లూజ్గా ఉంది అనుకున్నట్లయితే మీరు ఒకసారి బ్యాక్ పార్ట్ టక్స్ అనేవి కొంచెం వెడల్పు వేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మన తాళ్ళు పట్టి అనేది వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాళ్ళు పట్టితో చూసుకోండి. తాళ్ళు పట్టితో అయితే ఇప్పుడు మనకి కరెక్ట్గా లూజ్ అనేది సరిపోతుంది. కొంచెం వెడల్పు ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం డాట్స్ దగ్గర వెడల్పు వేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. మనకి ఇప్పుడు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చాలామంది నడుము పైకెత్తేస్తుంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదండి టిప్స్ చెప్పమని. మీకు నడుము పైకెత్తకుండా ఉండాలంటే మనకి ఒకవేళ బ్లౌజ్ లూజ్ ఉన్నట్లయితే లూజ్ అనేది సైడ్ జాయింట్స్ కానీ లేదా డాట్స్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోండి. మనకు అటు ఇటు టైట్గా ఉన్నట్లయితే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టిప్స్ అన్నీ కూడా మీరు పాటించినట్లయితే మీరు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఒకసారి బ్లౌజ్ లూజ్ అనేది చెక్ చేసుకోండి, మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ నేమ్ వచ్చి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.